బాబుకి మంచి చేస్తున్నాం అనుకుని చెడు చేస్తున్నారేమో ఒకసారి పాపం ఈనాడోళ్ళు ఆలోచించుకుంటే బెటర్. ఎందుకంటే సాగునీటి ప్రాజెక్టులు ఏంటంటే ఏ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం విషయం తెలుస్తుంది కానీ పక్క ప్రాంతాల వాళ్ళకి తెలియదు. వాస్తవంగా జలయజ్ఞం అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది రాజశేఖర రెడ్డి, పెద్ద ఎత్తున హైలైట్ చేసుకొచ్చారు. అయితే ఆ రాజశేఖర రెడ్డి మరణంతో అవి మధ్యలో ఆగిపోతే వాటిట్లలో పోలవరం కాలువల్లోనేమో పట్టిసీమ ప్రాజెక్టు కట్టుకున్నది చంద్రబాబు నాయుడు. అట్లాగే పోతిరెడ్డిపాడు లాంటిది ఇవాళ రాయలసీమ వాళ్ళకి ఫుడ్ దొరుకుతుందంటే కారణమైనటువంటి పోతిరెడ్డిపాడు రాజశేఖర రెడ్డి, దాన్ని ఆపాలనుకున్నది ఆ రోజున చంద్రబాబు నాయుడు. అలాగే హంద్రినేవా, గాలేరు నగరి వీటన్నిటి గురించి ఆ రోజున మాట్లాడితే అదంతా జలయజ్ఞం ధనయజ్ఞం అంటూ పెద్ద ఎత్తున నెగిటివ్ ప్రచారం చేసి చెడగొట్టే ప్రయత్నం చేసింది బాబు. కోర్టుల్లో అనేక చోట్ల కేసులు వేయించారు, పోలవరం మీద కేసులు వేయించారు. ఇప్పటికి కూడా మొన్న గుర్తుంది కదా ఎందుకు బాబు వెళ్ళినప్పుడు రాళ్లదాడి గొడవంతా నడిచింది. అక్కడ కాలువలు తవ్వనీయకుండా అడ్డుపడుతున్నది బాబే. అట్లాగే ఆ ప్రాంతంలోని మొన్న ఎన్జిటి ద్వారా కృష్ణనీళ్ళని తరలించకుండా అడ్డుపడుతున్నది తెలుగుదేశం పార్టీని. అంటే మేము అధికారంలో లేకపోతే ఆపేస్తాం, మేము అధికారంలో ఉన్నప్పుడు చెయ్యం అన్నటువంటి ద్వారా. ఇప్పుడు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి, చంద్రబాబు నాయుడు హయాంలో హంద్రినేవా నుంచి నీళ్ళు ఇచ్చేశారు, గాలేరు నగర్ నుంచి నీళ్ళు ఇచ్చేశారు అని ప్రొజెక్ట్ చేశారు. ఇప్పుడు ఇవాళ ఈనాడు ఓ ఫోటో వేసుకొచ్చింది. అనంతపురం జిల్లా ఉరవకొండ శివార్లోని హంద్రినేవా ఉపకాలువ దుస్థితిది. ఈ కాలం ఉరవకొండ మండలం, వెలిగొండ, విడసనగల్లు మండలం, పెదకొట్టాలపల్లి, చీకలగురికి తదితర గ్రామాల మీదుగా తవ్వారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో నీళ్లు పారిన ఈ కాలం నేడు ముళ్ళకంపలతో నిండిపోయింది. మరి నీళ్ళు ఎక్కడికి పోయినాయి ఉన్నట్టుండి? అంటే పచ్చి మోసమే కదా. తెలుగుదేశం హయాంలో కాసి నీళ్ళని పంపించేసి అది కూడా ట్యాంకర్ల ద్వారానే అప్పుడే ప్రచారం జరిగింది. ఒకసారి ఫ్లో అవుతున్నాక మధ్యలో కాలం ఆపేస్తాడు ఎవడన్నా? హంద్రినేవా, గాలేరు నగరి ఇవన్నీ 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఎందుకు పూర్తి చేయలేదు? ఇప్పుడు జగన్ అడగాలి, తప్పే లేదు. అందులో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి మొన్ననే 2-3 ఇనాగ్రేషన్ చేశాడు. ఇనాగ్రేషన్ చేసిన వాటిని ఏమీ లేదు, అవన్నీ చంద్రబాబే చేసేసాడని వీళ్ళే రాసుకొస్తున్నారు. ఎందుకు ఆయన ఇనాగ్రేషన్ చేయలేదంటే సరదాగా మానేశాడులే అని చెప్తారనమాట. అవి పూర్తి చేస్తుంటే ఇప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఏదైనా సరే బాబు చెయ్యనివి జగన్ చేస్తుంటే అదేమో హైలైట్ చేయరు, బాబు చేస్తే జగన్ పూర్తి చేశాడని చివరిలో ఒక ముక్క రాసూరుకుంటారు. అదే సందర్భంలో బాబు చేసేసాడని అప్పట్లో ప్రజలందరినీ నమ్మించిన వాటికి ఇప్పుడు ఆగిపోయినాయి అని చెప్తారు. మరి ఎవరిని మోసం చేస్తున్నారు? పులివెందుల కాలువ కావచ్చు, లేకపోతే ఇది కావచ్చు, ఎవరు మోసం చేస్తున్నారు? చంద్రబాబా, జగనా? తేల్చి చెప్పాల్సినటువంటి బాధ్యత ఇరిగేషన్ శాఖకు ఉంది.